ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు లోవ్ కుమార్. నేను ఈ ఛానల్ని 2023 నుంచి రన్ చేస్తున్నాను. నేను మీకోసం ఒక మంచి అప్డేట్తో వచ్చాను. అదేంటంటే నేను ఒక సూపర్ కమ్యూనిటీని బిల్డ్ చేయబోతున్నాను. మీలాంటి వారు సోషల్ మీడియా యూజ్ చేసుకొని మనీ ఎలా ఎర్న్ చేయాలి, అలాగే ఏఐ ఉపయోగించుకొని వేరే డిజిటల్ ప్రొడక్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని నేర్చుకునే ప్లాట్ఫామే ఇది. ఈ కమ్యూనిటీలో కంటెంట్ క్రియేషన్, ఆటోమేషన్, మానిటైజేషన్, ప్యాసివ్ ఇన్కమ్ గురించి నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ యూస్ చేసుకొని చెప్పబోతాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న నా వాట్సాప్ గ్రూప్ లింక్ మీద క్లిక్ చేసుకొని నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో అప్కమింగ్ ఈవెంట్స్ అండ్ జూమ్ సెషన్స్ అన్నది నేను అందరూ అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 161. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే మహాభారత యుద్ధంలో 9వ రోజు చేరుకుంది. ఇందులో భాగంగా భీష్ముడు 9వ రోజు రెచ్చిపోయి పాండవులను ఊచకోత కోశాడు. ఆ రోజు సమయం ముగిసింది. ఆ తర్వాత వాళ్ళందరూ తమ తమ స్థావరాలకు వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది, ధర్మరాజు ఏమీ బాధపడ్డాడన్నది ఈ విషయం ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 9వ రోజు రాత్రి ధర్మానందనుకు నిద్ర పట్టలేదు. తన తమ్ముళ్లతో కృష్ణుడి శిబిరానికి వెళ్ళాడు. కృష్ణ, చూచితివి కదా, కార్చిచ్చు అడవిలో మృగాలను నాశనం చేసినట్టు నేడు భీష్ముడు మన సేనలను నాశనం చేశాడు. ఆ మహావీరు శౌర్య పరాక్రమలు మనమందరం కనులారా చూచాము. మన వాళ్ళు ఎవ్వరూ భీష్ముడి మీద నిలవలేకపోయారు. కార్యకార్య విచక్షణ లోపించిన నేను ఈ సర్వ వినాశకరమైన యుద్ధమును కోరుకున్నాను. అందరినీ చంపుకొని నేను ఈ రాజ్యముని ఎలా పాలించగలను? కాబట్టి మరలా నేను నిశ్చింతగా అడవులకు పోతాను. అక్కడ ఆకులు అలములు తింటూ శేష జీవితాన్ని గడుపుతాను. నా తమ్ముళ్ళతో కూడి మునివృత్తి స్వీకరిస్తాను. అంతకుముందు కూడా నా కారణం చేతనే నా తమ్ముళ్ళు అడవులలో ఎన్నో కష్టాలు అనుభవించారు. వీరిని నేను ఈరోజు భీష్ముడికి బలిపట్టలేను. నా తమ్ముళ్ళ క్షేమమే నాకు ముఖ్యం. కృష్ణ, నీకు మా మీద ఏమాత్రమున్న అభిమానం ఉంటే ధర్మ విరోధము కాని మార్గం ఏదైనా మాకు ఉపదేశించు అని పలికాడు ధర్మనందనుడు. అతను పలికిన పలుకులన్నీ సావధానంగా విన్నాడు కృష్ణుడు. ధర్మనందన, నీవు సత్యవాక్ పరిపాలకుడు. నీ తమ్ముళ్ళు 4 దిక్కులు జయించిన వారు. మీకు ఎలాంటి దుర్గతి కలగదు. పైగా మీకు నా సహాయ సంపత్తి కలదు. నేను మీకు అమాత్యుడనై నీకు రాజసిద్ధి కలగచేస్తాను. కాబట్టి నీవు చింతించవలదు. ఒకవేళ అర్జునుడు తెగబడ్డకుంటే నేను భీష్ముడిని సంహరిస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను. అర్జునుడు నాకు సఖుడు, బంధువు, శిష్యుడు. అతని కోసం నేను ప్రేమతో నా శరీరాన్ని అయినా కోసిస్తాను. అర్జునుడు కూడా నా ఎడల అంతటి భక్తి ప్రవర్తనలతో ఉంటాడు. నాడు ఉపప్లావ్యములో సంజయునితో ఉలూకినుతో అర్జునుడు పలికిన పలుకులు నిజం చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. ఆ సమయంలో నేను కూడా వారితో తగినట్టు మాట్లాడాను కదా. ఇవన్నీ నీవు కూడా విన్నావు కదా. నేను అర్జునుడు కలిసి మాట్లాడిన మాటలు, చేసిన శపథములు మేము ఇద్దరం నెరవేర్చుకోవాలి కదా. దానికి తగిన సమయం ఆసన్నమైనది. నీవు నిశ్చింతగా ఉండుము అని పలికాడు కృష్ణుడు. అది కాదు కృష్ణ, నీవు యుద్ధం చేయనని కదా మాకు సాయం చేయడానికి మాత్రం ఒప్పుకున్నావు. నీతో యుద్ధం చేయిస్తానా? అక్కడ దైవము మాకు ఎన్ని కష్టములు కలిగిస్తున్నాడు. కృష్ణ, తాత భీష్ముడు మాకు ఒక మాట ఇచ్చి ఉన్నాడు. ఆ మహాత్ముడు తాను కౌరవుల పక్షమును యుద్ధం చేసేదనియు కానీ నాకు తగు సాయం చేస్తానని మాట ఇచ్చి ఉన్నాడు. కృష్ణ, మా తండ్రి చనిపోయినప్పటి నుండి మమ్మల్ని అల్లారుముద్దగా పెంచాడు భీష్ముడు. అలాంటి మహాత్మునికి అపకారం తలపెట్టడానికి మనసు రావడం లేదు, కానీ తప్పడం లేదు. రాజధర్మము ఎంతో క్రూరమైనదో కదా అని బాధపడ్డాడు. కృష్ణుడికి ధర్మనందుని అంతర్యం అర్థమైంది. అతడు భీష్ముడిని కలిసి అతని వధోపాయం తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. ఆ రోజు భీష్ముడిని కలిసినప్పుడు మరలా కలుస్తాను అని అన్న మాటలకు అర్థం ఇదే కాబోలు అని అనుకున్నాడు. ధర్మనందన, నీ ఆలోచన బాగున్నది. భీష్ముడు కోపంతో చూస్తే అతని ముందు ఎవరూ నిలవలేరు అని నీవే అన్నావు కదా. నీవు వెళ్ళి అడిగితే చాలు, భీష్ముడు అతన్ని వధించే ఉపాయం నీకు తప్పగా వివరించగలడు. కాబట్టి మనమందరం రహస్యంగా పోయి భీష్ముణ్ణి సంహరించి వలయమును
ఆయనను భక్తితో ప్రార్థించి అతని వలన ఉపదేశమును పొందవలేను అని పలికాడు. అప్పుడు ధర్మనందనుడు సౌమ్యమైన వేషధారణతో తన తమ్ముళ్లతో కలిసి భీష్ముడి మందిరానికి వెళ్ళాడు. భీష్ముడికి సాష్టాంగ ప్రమాణం చేశాడు. భీష్ముడు వీరిని చూసి సముచితంగా సత్కరించాడు. పేరు పేరున వారి క్షేమములను అడిగాడు. ధర్మనందన, మీరు ఈ సమయంలో నా వద్ద వచ్చుటకు కారణమేమి? సంకోచము లేకుండా అడగండి. ఎంతటి దుష్కర కార్యమైనా నెరవేర్చదను అని పలికాడు. దీనమైన వదంతో ధర్మనందనుడు ఇలా అన్నాడు. పితామహ, మాకు రాజ్యప్రాప్తి ఎలా కలుగుతుంది? మా సైన్యము క్షీణత నొందుతుంది. ఎలా కాపాడుకోవాలి? దయచేసి సెలవివ్వండి అని అడిగాడు. ధర్మనందన, నేను రణభూమిలో ఉండి యుద్ధం చేస్తున్నంతసేపు మీ సైన్యము క్షీణించక తప్పదు. మీకు రాజ్యలాభం కలగదు. నన్ను నిర్జిస్తే గాని నీకు శుభం కలగదు అని పలికాడు భీష్ముడు. పితామహ, సాక్షాత్తు ఆ మహాశివుడి చేత త్రిశూలము ధరించినట్టు మీరు రణభూమిలో నిల్చుంటే నిన్ను గెలవడానికి ఏ మగవాడి తరుము ఏమవుతుంది? కాబట్టి నిన్ను గెలుచు ఉపాయం మాకు చెప్పవా అని అడిగాడు. ధర్మనందన, నీవు చెప్పినది యథార్థము. నా చేతిలో ధనస్సు ఉండగా ఆ దేవతలు కూడా నన్ను గెలవలేరు. నా శక్తి తెలుసుకొని నన్ను గెలుచు ఉపాయము కొరకు మీరందరూ నా వద్దకు వచ్చారు. నీకు ప్రియము చేయుట కన్నా నాకు సుకృతము ఏమున్నది? నేను నా ఆయుధమును విసర్జించిన తరువాత నన్ను గెలవవచ్చును. నేను ఈ కింద పరిస్థితుల్లో ఆయుధమును విసర్జించెదను. ఒంటి నుండి కవచం తీసిన వాడిని, ఆయుధము ధరింపవాడిని, తన కేతనమును దించినవాడిని, స్త్రీలను, ఇంతకుముందు స్త్రీగా ఉండి తర్వాత పురుషత్వం పొందినవాడిని, స్త్రీలు పేరు పెట్టుకున్నవాడిని, తలపాగాను తీసిన వాడిని, అన్నదమ్ములు లేనివాడిని, పుత్రులు లేనివాడిని చూసి నేను వారితో యుద్ధం చెయ్యను. వెంటనే నా ఆయుధమును విడిచిపెట్టి ఉండెదను. నాకు ఇంకా వ్రతము కలదు. పుట్టినప్పుడు పురుషుడు కానీ వాడితోనూ, మధ్యలో దైవస్థుసత్తు పురుషత్వం పొందిన వాడితోనూ నేను యుద్ధం చేయను. కాబట్టి మీకు ఒక ఉపాయం చెప్పెదను. ద్రుపదుని కుమారుడు శిఖండి, అతను పుట్టుకతో స్త్రీ కానీ దైవికంగా పురుషత్వం పొందాడు. అది మీరందరికీ తెలియను. నేను శిఖండితో యుద్ధం చేయను. కాబట్టి అర్జునుడు శిఖండిని ముందు పెట్టుకొని యుద్ధం చేసిన నేను ఆయుధమును విసర్జించెదను. అప్పుడు శిఖండిని అడ్డు పెట్టుకుని అర్జునుడు నన్ను సంహరించవచ్చును. తరువాత బంధుమిత్రులతో సహా సుయోధనుని గెలువుటకు సులభము. కాబట్టి నేను చెప్పినట్టు చేయండి అని పలికాడు. కావలసిన కార్యము సఫలమైనందుకు భీష్ముడి వద్ద సెలవు తీసుకుని ధర్మనందును తన తమ్ముళ్లతో కూడి అక్కడ నుండి తమ తమ శిబిరాలకు వెళ్ళారు. దారిలో పోతూ తనను చంపుటకు పరలోకమునకు పంపుటకు తానుగా ఉపాయం చెప్పిన భీష్ముడిని తలుచుకుంటూ విషాద హృదయుడైన అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు. కృష్ణ, భీష్ముడు నాకు గురుడు, ధర్మనిరతుడు, వయోవృద్ధుడు, లోకమాన్యుడు, దయాళువు. అలాంటి మహాభావుణ్ణి వంచంతో చంపుటకు నాకు బుద్ధి పుట్టడం లేదు. నేను మట్టిలో ఆడుకొని ఒళ్ళంతా మట్టి పూసుకొని వస్తే నన్ను ఎత్తుకొని ముద్దాడి చిన్నతనంలోనే మరణించిన నా తండ్రిని తలుచుకొని కన్నీరు పెట్టుకునేవాడు. తండ్రిని కోల్పోయి అనాథగా మిగిలిన మమ్మల్ని చేరదీసి పెంచి పెద్ద చేసిన పితామహుణ్ణి ఈ ప్రకారం చంపటం మంచిది కాదు. పితామహుడు తన పరాక్రమంతో తన సేనలన్నిటినీ అంతమొందించినా సరే నేను ఉపేక్షిస్తాను, కానీ తాతగారిని చంపను. ధర్మము తప్పను. ధర్మనందుని తమ్ముళ్ళు అంత క్రూరులు కారు కదా అని పలికాడు. ఆ పలుకులు లాలించిన కృష్ణుడు ఇలా అన్నాడు. అర్జున, నీకు క్షత్రియ ధర్మం తెలియదా? క్షత్రియులు కొంచెం క్రూరత్వమునకు ఓర్చుకొని ఏమాత్రం కలత చెందకుండా అన్ని విధముల శత్రు సంహారం చేసి తన ప్రజలకు కంటికి రెప్పలా కాపాడవలెను. వారు కట్టు పన్నులతో ప్రజాక్షేమకరమైన పనులను చేపట్టి సమాజ శ్రేయస్సుకు కొరకు పాటుపడాలని, ఇదే రాజధర్మమని ఇంతకు మునుపు బృహస్పతి ఇంద్రుడికి చెప్పారు. మరలి ఆ మాటలు తప్పు కాదు కదా. పైగా యుద్ధంలో నీవు భీష్ముడిని చంపుతానని ఎన్నోసార్లు ప్రతిజ్ఞ చేశావు. మరి ఇప్పుడు ఇలా జారిపోతే ఎలా? లోకులు నిన్ను చూసి నవ్వరా? అది రాజధర్మం అవుతుంది కానీ క్రూర కర్మం కాదు కదా. కాబట్టి ఖేదము మాని భీష్ముడిని చంపడానికి ప్రయత్నించు అని అన్నాడు కృష్ణుడు. అది సరే కృష్ణ, భీష్ముడిని చంపడం కోసం శిఖండి పుట్టడం అన్న సంగతి లోకానికి తెలుసు. శిఖండిని చూస్తే నేను విల్లు పట్టనని పితామహుడు చెప్పాడు కదా. నేను వేరే వాళ్లతో యుద్ధం చేస్తాను. శిఖండి పితామహునితో యుద్ధం చేసి చంపుతాడు అన్నాడు అర్జునుడు. అర్జున,
ఇన్ని మాటలేలనయ్యా, భీష్ముడు అత్యంత పరాక్రమశాలి, అతనికి మరణము నీ చేతుల్లోనే ఉన్నది. నీవు ఎన్ని చెప్పినను విధి లిఖితము తప్పించలేరు. ఇతర మాటలతో కాలయాపన చేయక భీష్ముడిని వధించు అని పలికాడు. ఇంకా చేసేది లేక అర్జునుడు రేపటి యుద్ధంలో ఎలా జరగాలో అలాగే జరుగుతుంది, మీరు చెప్పినట్టే చేస్తాను అని ఒప్పుకున్నాడు. అందరూ తమ తమ శిబిరాలకు వెళ్ళారు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి 9వ రోజు యుద్ధ విశేషాలను ఇలా వివరించాడు. అది విన్న ధృతరాష్ట్రుడు, సంజయ, పాండుసుతులు ఏ ప్రకారంగా 10వ రోజున యుద్ధమును శిఖండిని ముందుంచుకొని భీష్ముడిపై యుద్ధం చేశారు, నాకు వివరంగా చెప్పు అని అడిగాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.